ఢిల్లీలో కేవలం రాహుల్ గాంధీ మాత్రమే అర్థం పర్థం లేకుండా ధర్నా చేయట్లేదు, ఇంకొంతమంది కూడా చేస్తున్నారు. వాళ్ళు దేనికోసం చేస్తున్నారంటే కుక్కల కోసం చేస్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు వీధి కుక్కల్ని ఢిల్లీ స్ట్రీట్లలోంచి తీసి బయట ఊరు అవతల షెల్టర్లో పెట్టాలని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. ఇది ఒక మంచి తీర్పు. ఎందుకంటే మూగ జీవాలంటే చాలామందికి ప్రేమ ఉంటుంది, నాకు కూడా ఇష్టమే, కుక్కలంటే కూడా ప్రేమనే. అంత మాత్రాన వాటి వీధుల్లో తిరిగి వాటిని కరవనిస్తాం ఎవరిని పడితే వాళ్ళని. సో ఈ యానిమల్ రైట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు యానిమల్స్కు సంబంధం లేదు, వీళ్ళది వ్యాపారం. కుక్కల సంరక్షణ కోసం ఫైట్ చేసే కొన్ని ఎన్జిఓలు రేబీస్ ఇంజెక్షన్ తయారు చేసే కంపెనీల దగ్గర డబ్బులు తీసుకుంటారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది పోలీసులు తేల్చాలా, మన లాంటి వాళ్ళు తేల్చుకోలేము దీన్ని. సరే, విషయానికి వద్దాం. ఈ మూగజీవాల పట్ల అందరూ ప్రేమగానే ఉండాలంటారు. ఎందుకంటే ఇవల్యూషన్లో మనిషి తన స్వార్థం కోసం ఈ కుక్కలు తెచ్చుకున్నాడు. అంటే ఒకప్పుడు ఈ క్రూర మృగాలు వీటి రక్షణ కోసము యానిమల్స్ని అంటే బర్రెలు గొర్రెలు మేకల్ని ప్రొటెక్ట్ చేయడానికి, తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కుక్కల్ని తెచ్చి పెంచుకున్నాడు. ఇప్పుడు మనకు సెక్యూరిటీ అంత అవసరం లేదు కాబట్టి వాటిని బయటకు నెట్టేస్తే బతకలేవు, మనుషులు లేకుండా అవి బతకలేవు. మనమే వాటిని సంరక్షించాలా. కానీ దాని అర్థం రోడ్ల మీద తిరగనిచ్చడం కాదు, వాటిని స్టెరిలైజ్ చేయాలి, కుటుంబాన్ని చేసి వాటి పాపులేషన్ కంట్రోల్ చేయాలి. అట్లాగే వాటికి రేబీస్ రాకుండా ఇంజక్షన్లు ఇవ్వాలి. ఈ బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది, కార్పొరేషన్లది. ఇవి వాళ్ళు చేయట్లేదు. కుక్కలు బిచ్చగాళ్ళ సమస్యని మీద చేతులు ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రెండు సమస్యల్ని కేవలం ఢిల్లీలోనే కాదు, దేశంలో ఉన్న అన్ని నగరాల్లో సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది.